తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలీళ్లు దేవునికి స్వకీయ జనముగా నుండుటకు ఏర్పరచబడిన వారు గనుక వారు దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొని జీవించినప్పుడు వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరునని మోషే తెలియజేయుచున్నాడు. దేవుడు కలుగజేసే సమృద్ధి మేలేమనగా ఘనత, దీవెన, అభివృద్ధి, కరువు, ఆకలి బాధల నుండి సంరక్షణ, ప్రయాణములలో కాపుదల, విజయం, ప్రయత్నములన్నిట్లో సఫలీకృతము అను సమృద్ధి మేలులను, దీవెనలను అనుగ్రహిస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని మేలు, కాపుదల మనకు లేకపోతే మనము కొట్లలో ఏమీయూ దాయలేము. ఏ పని చేసినను సఫలీకృతము కాదు. దేవుని కృపవలననే మన కొట్లు సమృద్ధిగా నిండుగా ఉండగలవు. మనం చెయ్యు ప్రయత్నములన్నీయూ సఫలమగును. గనుక నేడు నీవు ఆయన మాటకు విధేయుడవై ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుము. తద్వారా ఆయన అనుగ్రహించే మేలును సమృద్ధిగా పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.